కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు అష్టమాధిపతి బుధుడవుతాడు. బుధుడు శివుడే మీ లగ్నానికి పంచమాష్టమాధిపతి. అయితే ఈ పంచమాష్టమాధిపతి శుభుడైనందుకు మంచి ఫలితాలు ఉంటాయి, మంచి తెలివితేటలు బాగా కలిసి రావడం ఇస్తాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అష్టమాధిపతి ఎలా ఉన్నాడు, బాగుంటే షేర్ మార్కెట్లో కలిసి రావడము, వ్యాపారాల్లో కలిసి రావడం ఇవన్నీ ఇస్తాడు, ఫ్రెండ్స్ వల్ల కలిసి రావడం. కానీ ఇదే బుధుడు గనక పాడైనట్లయితే ఇబ్బందిని ఇస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఈ పాడైనప్పుడు ఎటువంటి ఫలితాలు, బాగుంటే ఎటువంటి ఫలితాలు, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ బుధగ్రహం బాగుంది అనుకోండి, షేర్ మార్కెట్ వ్యాపారాల్లో బాగా కలిసి రావడము, ఫ్రెండ్స్ సహకారం ఉండడము, సంతానం యొక్క సహకారం ఉండడము, ఈ వ్యాపారాల్లో సంతానం చక్కటి విద్యావంతులు అవడం, ఇవన్నీ ఇస్తాడు కుంభలగ్నానికి. కానీ ఇదే బుధుడు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఆలోచించకుండా ఏదో నిర్ణయం తీసేసుకున్నాము, ఇలా జరిగింది, అయ్యో ఏమిటి ఇలా డెసిషన్ తీసుకున్నాము, షేర్ మార్కెట్లో బోల్డని డబ్బులు పోగొట్టుకున్నాము, లేకపోతే స్నేహితులు ఉంటారు కానీ వాళ్ళ వల్ల నష్టమే కానీ లాభం లేకుండా పోవడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క బుధుడు పాడయ్యాడు అనుకోండి, పెరాలసిస్ కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి, చర్మ వ్యాధులు రావడం, చర్మం మంట మండడం, ఇట్లాంటివి జరుగుతుంది. అందుకని ఏం చేయాలి, విష్ణు సహస్రనామాలు పఠనం లేదా లలితా సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు చక్కగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే గోవులకి గోంగూర తినిపించడము. బుధుడు కనుక పాడైతే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవడం చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పంచమ అష్టమాధిపతి రవి అయ్యాడు, బుధుడు అయ్యాడు కాబట్టి, రవి సప్తమాధిపతి అవుతాడు కాబట్టి, ముఖ్యంగా మీకు బుధుడు పాడైతే వ్యాపార సంబంధించినటువంటి నిర్ణయాలు బుధవారం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. మరియు ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ అష్టమాధిపతి కనుక పాడైతే ఏమవుతుందంటే దూర ప్రాంతాల ప్రయాణాల్లో మీరు ఎప్పుడైతే గ్రీన్ ధరిస్తారో అది ఏం చేస్తుందంటే, పాడైతేనే బాగుంటే మళ్ళీ ధరిస్తేనే మంచిది, అప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్ ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా చూసుకోండి. ఇక మీరు పెసలు దానంగా ఇవ్వడము, లేదా బుధుడు ఏ గ్రహాలతో పాడవుతాడో కుజుడు ద్వారా పాడవుతాడు అంటే మార్స్ డిఫరెంట్ ఎనర్జీ, కేతు డిఫరెంట్ ఎనర్జీ, లేదా పాపగ్రహం నీచబడ్డ గ్రహం, ఆ గ్రహానికి కూడా దానం ఇవ్వాలి. ఇక్కడ ఒక్కొక్క లగ్నానికి అష్టమాధిపతి శుభుడైతే కొన్ని లగ్నాలకు అష్టమాధిపతి పాపవుతాడు. ముందుగా తీసుకుంటే కనుక మేషానికి శుభుడవుతాడు, కానీ వృషభానికి పాప అవుతాడు. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడైతే అష్టమాధిపతి గురువు, అంటే లగ్న అష్టమాధిపతులు వ్యతిరేక వాళ్ళైతే పాపులు అవుతారు, సింపుల్గా చెప్పాలంటే. ఈయనేమో శుక్రుడేమో మనకి దేవతలకి గురువు, గురువేమో రాక్షసులకు గురువు శుక్రుడు, గురువేమో దేవతలకు గురువు, కాబట్టి అది వ్యతిరేక ఫలితాలు. మిథునానికి అష్టమాధిపతి శుభుడు అవుతాడు మళ్ళీ, ఎందుకంటే అష్టమ భాగ్యాధిపతి. దీన్ని ఎలాగ రిఫైన్ చేస్తాము అంటే లగ్న పంచమ భాగ్యాధిపత్యం గనక వస్తే ఏ భావానికైనా వాళ్ళు శుభులవుతారు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో మిథునానికి అష్టమాధిపతి శుభుడు, కర్కాటకానికి పాపి, సింహానికి శుభుడవుతాడు, కన్యకి పాప అవుతాడు, ఎందుకంటే కన్యా లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అయితే అష్టమాధిపతి కుజుడు, తులా లగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు శుభుడే అవుతాడు. మరియు ఇక్కడ ఈ యొక్క వృశ్చిక లగ్నానికి పాప అవుతాడు, ఎందుకంటే కుజుడు బుధుడు అవుతాడు కాబట్టి. ధనుర్లగ్నానికి న్యూట్రల్గా ఉంటుంది, ధనుర్లగ్నానికి మకర లగ్నానికి న్యూట్రల్, కాకపోతే పాపే ఇక్కడ కొంచెం. కాకపోతే రవిచంద్రుల విషయంలో పరాశర మహర్షులు వారు చెప్పినటువంటి అంశం ఏమిటంటే అష్టమాధిపత్యం కనుక రవిచంద్రుడికి వస్తే కనుక వాటిని పాపులుగా తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే తల్లిదండ్రులుగా చెప్తుంటారు కాబట్టి రవిచంద్రులు. అలాగే కుంభలగ్నానికి శుభుడవుతాడు అష్టమాధిపతి, ఎందుకంటే పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి బుధుడికి.
కుంభలగ్నాధిపతి శని, పంచమ అష్టమాధిపతి బుధుడయ్యాడు కాబట్టి అదేవిధంగా మీన లగ్నానికి అష్టమాధిపతి పాప అవుతాడు. మరి అష్టమాధిపతి పాపి అయితే అదృష్టం ఉండదా అని ఒక సందేహం కలుగుతుంది. అలా కాదు. అష్టమాధిపతి ఏ రాసుల్లో ఉన్నాడు, ఆయన మీ లగ్నానికి శుభుడైనా పాపైనా కూడా శుభత్వాన్ని అధికంగా పొందితే ఆయన శుభత్వాన్ని ఇస్తాడు. పాపత్వం వచ్చినప్పటికీ, ఆధిపత్యం పాపాధిపత్యం వచ్చినప్పటికీ శుభ సంబంధమైన సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆయన శుభ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఆకస్మికంగా ఎదగడం అనేటువంటిది 12 లగ్నాల వాళ్ళకే ఉంటుంది. 12 లగ్నాల్లో మనం మేషం నుంచి మీనం వరకు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆకస్మికంగా కలిసి వస్తుంది. అదే మేషం నుంచి మీనంలో పుట్టినటువంటి వాళ్ళలో మీకు శుభుడైన ఆకస్మికంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటి? మీకు శుభుడే కానీ ఆయన నష్టం కలిగిస్తున్నాడా, లాభాన్ని కలిగిస్తున్నాడా? ఎలా అంటే ఒక వ్యాపారం నడుపుతున్నాం, ఆ వ్యాపారంలో తండ్రి కూర్చుంటాడు కౌంటర్ మీద, దాని తర్వాత కొంతసేపు అతనికి రెస్ట్ ఇవ్వడం కోసం కొడుకు వెళ్ళి కూర్చుంటాడు. కానీ కొడుకు యొక్క బుద్ధి గనక అక్కడ ఉండేటువంటి కౌంటర్లో ఎంతో కొంత ధనాన్ని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయడమో, వ్యసనాలకు గురైనప్పుడు కొడుకు సొంత కొడుకైనప్పటికీ అక్కడ ఉండేటువంటి ధనాన్ని అపహరించుకు వెళ్ళి కొన్ని వీక్నెస్ల వల్ల అతను ఆ యొక్క వ్యాపారానికి నష్టం వచ్చేలాగా ప్రవర్తించవచ్చు. ఎందుకు అంటే అక్కడ సొంత కొడుకే, అంటే లగ్నానికి శుభుడే అష్టమాధిపతి, కనుక నష్టం కలిగించే బుద్ధి ఆ అధిపతికి పాడైపోయింది, ఆ అధిపతి పాడయ్యాడు. అలాగే ఇప్పుడు ఎవరైనా పని వ్యక్తిని మనం పెట్టుకున్నాము, ఉదాహరణకు ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాం, అసిస్టెంట్ చాలా నిజాయితీ పరుడు అనుకోండి, వాడు రూపాయి ముట్టుకోడు పాప అయినప్పటికంటే దీని అర్థం ఏమిటి? సొంత వాళ్ళైనా బుద్ధి పాడైతే ఇబ్బందిని ఇస్తుంది, బయట వాళ్ళైనా వాడు బుద్ధి పాడవకపోతే వాడు మంచి చేస్తాడు. అలాగే గ్రహం కూడా మీ లగ్నానికి శుభుడైనా పాపైనా అష్టమాధిపతి బాగున్నాడో లేదో చెక్ చేసుకోవాలి. ఆ బాగుండడం బాగోపోవడం ఎలా చెక్ చేయాలి అంటే, పాపకత్తెరలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపగ్రహంతో వీక్షిస్తున్నాడా, దాని పోర్ట్ఫోలియో పాడైందా, అది ఉండే నక్షత్రం పాడైందా, బాగుందా చూసుకోవాలి. దీన్ని డివిజనల్ చార్ట్స్ అంటారు. అంటే వర్గ చక్రాల్లో ఎక్కడైనా పాడైతే కూడా దీని యొక్క ప్రభావం ఆ రకంగా ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు అష్టమ స్థానంలో మీ లగ్నానికి శుభుడైనటువంటిది ఏదైనా గ్రహం వచ్చి కూర్చున్నా అష్టమం బాగుపడ్డట్టే. ఇవి రూల్స్. అయితే అష్టమం అనేటువంటిది అదృష్టము, మీ యొక్క పూర్వజన్మ పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేటువంటి స్థానం అష్టమం. 9వ భావం మనం భాగ్యభావం అంటాం, భాగ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేది అష్టమం. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో బాగా రాణించాలన్నా, లేకపోతే లాటరీ కొట్టామండి అంటూ ఉంటారు, లాటరీ కొట్టాలన్నా, ఒక నిధి దొరికిందండి అనాలన్నా, వీటన్నిటికీ కూడా అష్టమమే ముఖ్య కారణము. అందుకని మీరు పూజ చేస్తున్నామండి, ఫలితం రాలేదు, అష్టమం పాడైంది, అక్కడ భాగ్యంతో పాటు అష్టమం కూడా పాడవుతుంది, పంచమం పాడవుతుంది. కొంతమంది కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయలేరంటే అది కారణం. కాబట్టి మీరు ఏం చేయాలంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః, ఈ మంత్రము కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అదృష్టం అనేది లేకపోతే ఎలా ఉంటుందంటే దగ్గర దాకా వెళ్ళి మిస్ అవుతుంది. చూడండి, కొన్ని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమా హీరోల్లో కూడా చూడండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి కానీ వచ్చేసి హిట్ అయిపోయి పెద్ద హీరో అయిపోయాడండి అంటూ ఉంటాం. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, తండ్రి చిన్నాన్నలు అందరూ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉండి కూడా సక్సెస్ అవ్వలేకపోతుంటారు. దాన్ని అదృష్టం అంటాం. అసలు ఎప్పుడూ కొననటువంటి వ్యక్తి ఎప్పుడూ లాటరీ కొంటే టక్కన వాడికి కలిసి వస్తుంది. అసలు ఎప్పుడు నేను వెళ్తా అనుకోలేదండి గవర్నమెంట్ జాబ్లోకి, ఫ్రెండ్ ఏదో సరదాగా వెళ్ళాడు, ఫ్రెండ్తో పాటు నేను ఏదో సరదాగా అప్లికేషన్ పెట్టాను, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అంటాడు. అలా కాకుండా మరి కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి పాపం ఎంతో కష్టపడితే కానీ రాదు కొంతమందికి, దీన్నే అదృష్టం అంటారు. ఆ అదృష్టం అనేది పంచమ లాభ భాగ్యాలతో పాటు అష్టమ స్థానం కూడా సంబంధం కలిగి ఉంటుంది, బికాజ్ ఆఫ్ పూర్వజన్మ పుణ్యం విత్డ్రాల్ ప్లేస్ కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఓం అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ నమః మహామంత్రం చేసుకోవడము. మరి కొంతమందికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏది నిధులు దొరుకుతుంటాయి ఎలాగా అంటే, పూర్వజన్మల్లో వాళ్ళు ఒక ఊరంతా ఏదో ఇబ్బందులో పడితే వాడి దగ్గర ఉన్నది మొత్తం సర్వస్వం కూడా దానం చేసిన వాడి వ్యక్తి అయి ఉంటాడు, లెక్క కట్టకుండా. ఇప్పుడు నేను ఈ దానం చేస్తే నాకేంటి లాభము అని చెప్పి లాభాపేక్ష చూసుకోకుండా, అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఆ ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి ఏదో ఒకటి సహాయం చేయాలనే భావనతో చేయడం అనేటువంటిదే మీకు ఇక్కడ ఫలితం ఇస్తుంది. ఇది పాటించండి, ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.